హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. అవసరం ఎప్పుడు ఎవరికీ చెప్పి రాదు కదా! అనుకోకుండానే ఒక ఆపద్రవంగా వస్తూ ఉంటుంది. మరి అలాంటి టైంలో మన అవసరాన్ని తీర్చేందుకు ఎవరిని ఎళ్లి మనం అడుగుతూ ఉంటాం? మనంతట మనం ఎప్పుడైతే సంపాదించుకోవడం స్టార్ట్ చేసామో, అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ కూడా మనం స్టార్ట్ చేసామనుకోండి, మన ఆపద కాలంలో మనకి అదే చక్కగా ఉపయోగపడుతుంది. మరి అలాంటిదే చిట్ ఫండ్స్. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా చిట్ ఫండ్స్‌లో డబ్బులు దాచుకోవడం వల్ల, దానివల్ల రెట్టింపు ఆనందం, రెట్టింపు ఇన్వెస్ట్‌మెంట్ అండ్ తగ్గట్టుగా మనం చాలా ధైర్యంగా ఉండొచ్చండి జీవితంలో. సో, అలాంటి దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. అదే నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ మహేష్ కుమార్ సింగ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి అసలు చిట్ ఫండ్స్ ఎలా ఉంటుంది? చిట్ ఫండ్స్ తోటి మనం ఏ విధంగా సంపాదన అన్నది ఇంకా పెంచుకోవచ్చు? అంటే ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందొచ్చు అనే విషయాల గురించి ఇప్పుడు మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. డెఫినిట్‌గా వీడియోనైతే షేర్ చేసేయండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. లాస్ట్ వీడియోలో చాలా చక్కగా తెలియజేశారు. సో, ఏ విధంగా మనం డబ్బుల్ని పొదుపు చేసుకోవచ్చు, దాని నుంచి ఆదా చేసుకోవచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అని. అవును. అయితే ముఖ్యంగా అండి ఇప్పుడు లేడీస్ అంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ లేడీస్ మనం చూసుకున్నట్లయితే లైక్ డ్వాక్రా మహిళలు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, వాళ్ళు ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకోవడానికన్నా, ఏదన్నా అంటే బిజినెస్‌కి సంబంధించి ఏమైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంటిది కొనుక్కోవడానికన్నా సో, ఇలా బ్యాంక్ లోన్‌కి వెళ్తూ ఉంటారు. తక్కువ వడ్డీకి వస్తూ ఉంటుంది. సో, అలాగా ఈ లేడీస్ కోసము ఇలా గ్రూప్ ఆఫ్ లేడీస్ కోసము మన చిట్ ఫండ్స్‌లో అలాంటివి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఉంటే ఎలాంటివి ఉన్నాయంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇవాళ రేపు మహిళలు కూడా చాలా ఆర్థికంగా వాళ్ళ ఫ్యామిలీస్ని చక్కగా సపోర్ట్ చేస్తున్నారండి. ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ టు హియర్ దట్. ఐ థింక్ ఉమెన్ పవర్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ప్రజెంట్ సొసైటీ. ఏ వెల్కమ్ చేంజ్. మీరు చెప్పినట్టుగా డ్వాక్రాలు చాలా మంచి పని చేస్తున్నాయి. మనం కూడా చిట్ ఫండ్లో దాదాపు అదే పద్ధతిలో డ్వాక్రా వారు ఎలా అయితే చేస్తారో దాదాపు అదే పద్ధతిలో మనం కూడా వాళ్ళకి చిట్ ఫండ్స్ చేస్తామండి. కొన్ని చిట్ ఫండ్స్ మనం ఎక్స్క్లూజివ్గా ఉమెన్ బేస్డ్ గ్రూప్స్గా మనం లాంచ్ చేస్తాం. అంటే అందులోపల ఓన్లీ విల్ బి ద మెంబర్స్. దానికి వారి ప్రత్యేకమైన సదుపాయాలు అంటూ చేయలేం. ఎందుకంటే మనం చిట్ ఫండ్స్ అన్ని ఆల్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద చిట్ ఫండ్ యాక్ట్ ఆఫ్ 1982 అండి. మేము స్ట్రిక్ట్గా దాని ప్రకారం మనం ఫాలో కాగలం. అన్ఫార్చునేట్లీ అందులోపల మనం ఉమెన్కి మనం స్పెషల్గా ఇవ్వగలమా అన్నది ప్రస్తుతానికి అందులో స్పెషల్ ప్రొవిజన్స్ అంటూ లేవు కాబట్టి మనం వాటికి స్పెషల్గా అంటూ చేయలేం. కాకపోతే మనం ఎక్స్క్లూజివ్గా ఒక ఉమెన్ రిలేటెడ్ గ్రూప్ పెట్టడం వల్ల వారిలో ఒక రకమైన ఒక ఏరియా లోపల ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ ఉందనుకోండి, అందులో మెంబర్స్గా జాయిన్ అయ్యి ఒక చిట్ ఫండ్ చేస్తే 2-3 రకాల అడ్వాంటేజెస్ ఉంటాయండి. అందులో ఎవరికి డబ్బు వచ్చినా సరే, అందులో నెలపాట ఎవరికి వచ్చినా సరే వారందరూ కలిసి దాన్ని వాడుకొని అలా వారు ఆ ఇండస్ట్రీని వారు డెవలప్ చేసుకోవచ్చు అండి. ఒక రకం. రెండోది, ఎవరికైనా ఒక రకమైన నిజమైన ఆర్థిక ఇబ్బంది వచ్చింది, అన్ఫార్చునేట్గా వారి పేరున ఆ చిట్టి రాకపోయినా, ఉమెన్ ఆర్ బెటర్ కైండ్ హార్టెడ్ అండి. వారందరూ కలిసి కూర్చొని ఓకే నాకు రాకపోయినా వేరే వారికి వచ్చినా యాజ్ ఎ మ్యూచువల్ బెనిఫిట్ అందరూ కలిసి పోని ఆ అమ్మాయికి ఎవరికైతే నిజమైన ఆర్థిక ఇబ్బంది ఉందో వారికి ఆ నెల లోపల వారికి చిట్టు వారికి అలాట్ చేసి అందరూ కలిసి వారికే ఇవ్వండి అని చెప్తే మనం తప్పకుండా వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి ఏమైనా స్పెసిఫిక్గా ఇంత లిమిట్లో ఉంటుంది అన్నది ఏమన్నా ఉంటుందంటారా? లేదమ్మా. అంటే మనం చెప్పినట్టుగా మన దగ్గర చిట్ ఫండ్స్ 5 లక్షల నుంచి 1,25,00,000 వరకు ఉంటాయి. బహుశా మనం అనుకున్నట్టుగా ఈ ఉమెన్ లెడ్ చిట్ ఫండ్స్ అంటే మనం 5 లక్షల నుంచి బహుశా 30 లక్షల లోపల అనుకుందాం. వీరు ఏదైనా సరే కుటీర పరిశ్రమలో హైదరాబాద్ చుట్టుపక్కల మనకి చాలా రకమైన కాటేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అందులో ఉమెన్ లెడ్ ఇండస్ట్రీస్ దాదాపుగా 22% ఆఫ్ ద ఇండస్ట్రీస్, MSME ఇండస్ట్రీస్ ఆర్ ఉమెన్ లెడ్ నవడేస్. దట్స్ అ గ్రేట్ అడ్వాంటేజ్ అండి. సో వారందరూ కలిసి కూర్చొని ఒక గ్రూప్గా ఏర్పడి ఉంటే సో ఎవ్రీ మంత్ ఎవరికి వచ్చినా సరే వారందరూ కలిసి ఉపయోగించుకొని ఆ ఏరియాని చక్కగా ఒక మ్యూచువలీ కోఆపరేటెడ్ ఏరియా లాగా డెవలప్ చేసుకోవచ్చు. నిజంగా ఇది చాలా మంచి ఐడియా అండి. అంటే ఇది మనకి ఎక్కడెక్కడ ఈ చిట్ ఫండ్స్కి సంబంధించి సో ఎవరైనా మహిళలు వచ్చి దీనికి సంబంధించి తెలుసుకోవాలంటే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి వే ఏంటంటారు అసలు? మీరు ఇందులో స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఒకసారి కాల్ చేస్తే మా మార్కెటింగ్ వారు వచ్చి చూసుకుంటారండి. మీకు కావాల్సిన ప్లానింగ్, మీకు అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరు దానికి కావాల్సిన ప్రొసీజర్స్ ఏంటి అన్నది అంతా కూడా మా మార్కెటింగ్ టీం వారు, మా సేల్స్ టీం వారు పర్సనల్గా మీ దగ్గరికి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, మీకు కావాలంటే మీ అందరి మహిళలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పరిచి వారికి కావాల్సిన అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి, అందులో ఎవరికి బలవంతం చేయకుండా, ఫాల్స్ కమిట్మెంట్స్ ఇవ్వకుండా కేవలం అందరికీ వారిని ఒప్పించి
మేము సభ్యులుగా చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు చిట్ అమౌంట్ ఫస్ట్ మంత్‌లోనే పాడుకున్నామంటే మనకి ఏ విధంగా అమౌంట్ వస్తుందంటారు? దీనికి కూడా మన చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయండి. ఓకే. మాక్సిమం మనం ఇందులోపల పాట లోపల 40% వరకు మాత్రమే పాట పాడవచ్చండి. అంటే ఉదాహరణకి ₹1,00,000 చిట్టు అనుకుంటే మాక్సిమం పాట మనం 40,000 వరకు పాడవచ్చండి. 40,000 అంటే ₹60,000 ఆయనకి తప్పకుండా వస్తుందండి. ₹40,000 అంటే ఆ కమిషన్ అంటే అది ఎవరికో వెళ్ళదండి. ఈ ₹40,000 పాట అన్నది మిగతా అందరు గ్రూప్ మెంబర్స్ కి పంచడం జరుగుతుంది. అంతే తప్ప ఇది ఈ 40% అనేది ఏదైతే పాట పాడతారో అదేదో కంపెనీ కోసం వస్తున్న అమౌంట్ కాదండి. అందరు గ్రూప్ మెంబర్స్ కి ఈ 40% అనేది పంచడం జరుగుతుందండి. ఈ అందరి లోపల పాట పాడని వ్యక్తి కూడా ఉంటారండి. సార్ మహేష్ గారు, నాకు ఎందుకో ఒక ఐడియా వచ్చిందండి. సో ఇలాగ బ్యాంక్ లోన్స్ అనుకుంటూ మనకి లైక్ హౌసింగ్ లోన్స్ వీటితో కంపేర్ చేస్తే ఒక బల్క్ అమౌంట్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు హై ఇన్కమ్ విత్డ్రా చేస్తారు కాబట్టి, సో బ్యాంక్ లోన్కి వెళ్ళి దానికి ఇంట్రెస్ట్లు పే చేసి 20-30 లాంగ్ ఇయర్స్ కంటే సో చిట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందంటారు? చాలా మంచి ఆలోచన అండి మీరు చెప్పేది. చాలా మంది వాళ్ళు రేపు మేము మా మార్కెటింగ్ భాగంగా ఐటీ కంపెనీస్ని తప్పకుండా మేము వెళ్తుంటాం. అక్కడ ఉన్న ఐటీ ఎంప్లాయీస్, అందులో ముఖ్యంగా ఉమెన్ ఎంప్లాయీస్, ఐ థింక్ యాజ్ ఎడ్ ఉమెన్ ఆర్ ద బెటర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్. వారు తప్పకుండా దీంట్లో చాలా ఉత్సాహంగా దీంట్లో ఇంట్రెస్ట్ కనపరుస్తున్నారండి. వారు చెప్పేది ఏంటంటే తప్పకుండా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బహుశా మనం హౌసింగ్ లోన్ అలాంటివి తీసుకుంటే దాదాపు 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు దానికి ఫిక్స్ అయిపోకుండా చిట్ ఫండ్ల ప్రకారం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపల అవసరమైతే ఒక చిట్టు మనకు ఇంకా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇంకొక చిట్టు, రెండో చిట్టు త్వరగా వేసుకొని మనం ఎక్కువ దాన్ని సేవింగ్ చేస్తూ పాట పాడుకొని ఆ డబ్బులతోటి ఉన్న మిగతా ఆర్థిక లోన్స్ అలాంటివి మనం క్లియర్ చేసుకుంటే ఫైనాన్షియల్లీ వీ విల్ బి బెటర్ ఆఫ్, వీ విల్ హ్యావ్ ఏ బెటర్ ఫైనాన్షియల్ ఎబిలిటీ అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది అభిప్రాయపడుతున్నారండి. వారందరూ కూడా మా దగ్గర లోపల సభ్యులుగా చేరుతున్నారు. ఓకే. సో ఇంకొక డౌట్ ఏంటి, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా కొంచెం డీటెయిల్గా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అంటే, ఇప్పుడు మనము చిట్టికి ప్లాన్ చేసాం ఒక ఇండివిజువల్ అంటే ఒక బిజినెస్ పర్పస్గా అయితే వాళ్ళకి చూపించుకోవాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, ఒక ఇండివిజువల్ చిట్కి రావాలి, చిట్ ప్లాన్ చేయాలి అనుకున్నట్లయితే ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది? సింప్లెస్ట్ అండి, దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద చిట్ ఫండ్ ఇండస్ట్రీ అండి. మీరు ఇందాక అడిగినట్టుగా ఒక బ్యాంక్ లోన్కు ఒక ఎన్బిఎఫ్సికో వెళితే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. చిట్ ఫండ్లో కేవలం మీ ఈకేవైసీ ఒకటి మేము చూస్తామండి. ఈకేవైసీ అంటే మీ ఆధార్, పాన్. కాకపోతే ఒకటి మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఒక రకంగా ఎగ్జామిన్ చేస్తామండి. ఎందుకంటే అందరూ కలిసి కడితే తప్ప మనం చిట్ ఫండ్ ముందుకు వెళ్ళదు. ఎవరైనా ఆర్థిక పరిస్థితుల వల్ల తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ పెద్ద చిట్టుకి కమిట్ అయితే వారు ఇబ్బంది పడతారు, దాని ద్వారా కంపెనీ కూడా ఇబ్బంది పడుతుంది. అందుకని వారి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వారి ఇన్కమ్ ఎంత వస్తుంది, వారి సిబిల్ స్కోర్ ఎంత అనేది ఒక రకమైన ఉజ్జాయింపుగా అది మేము చూస్తామండి. ఎందుకంటే దాన్ని బట్టి ఆ కస్టమర్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది ఒక అసెస్ చేయడం కోసం, అంతే తప్ప డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేవి మనం పెద్దగా కన్సిడర్ చేయమండి చిట్ ఫండ్ ఇండస్ట్రీ. ఓకే. సో అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి స్టాక్ మార్కెట్ చూసుకున్నా, మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్నా, ఇంకా చాలా రకాలుగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. చిట్ ఫండ్ పరంగా మనకి వెళ్తే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందంటారు? మీరు ఇందాక చెప్పిన 2 ఇన్స్ట్రుమెంట్స్, స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ, అబ్సల్యూట్లీ దే ఆర్ మార్కెట్ రిస్క్ ఓరియంటెడ్ అండి. అది మార్కెట్ రిస్క్ అనేది ఎవరి చేతుల్లో లేదు, అది కేవలం ప్యూర్గా స్టాక్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ మీద ఆధారపడి ఉంటుంది. వేరే చిట్ ఫండ్లోకి వస్తే అండి అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ అ రిస్క్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండి. ఒకటి ఏంటంటే ఆ చిట్ ఫండ్ కంపెనీ సజావుగా జరిగితే అబ్సల్యూట్లీ యు ఆర్ వెరీ షూర్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ కమింగ్ బ్యాక్ అండి. దానికి ఒక 40 సంవత్సరాల మా చరిత్ర, 1500 మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ మాకు చూపిస్తున్న ఆదరణ, ప్రోత్సాహం, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఐ థింక్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ ఇన్వెస్ట్ విత్ నార్త్ ఈస్ట్ అండి. సో అయితే చాలా మంది ఏంటంటే ఇళ్ళలో గ్రూప్ ఆఫ్ పీపుల్, ముఖ్యంగా లేడీస్ చిట్స్ ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా ఎంతవరకు మనం వాళ్ళు నమ్మచ్చు, నమ్మకూడదు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో అలా ఒక నమ్మకమైన సంస్థలో ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అంటారా? అవునమ్మా, మీరు చెప్పినట్టుగా మా దగ్గర ఒకసారి చిట్టి మొదలుపెట్టిన వారెవరు కూడా ఇక ఆపట్లేదమ్మా. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హౌ కాన్ఫిడెంట్ దే ఆర్ విత్ అవర్ కంపెనీ. ఒకసారి 40 సంవత్సరాల నుంచి 2-3 తరాల నుంచి మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పిన ఇందాక మనం అనుకున్నట్టుగా ఉమెన్ కూడా
ముఖ్యంగా చిన్న చిట్స్తో స్టార్ట్ చేసి, ఎందుకంటే మాది 40 సంవత్సరాల చరిత్ర అని చెప్పాను. అవును. ఒక 5 లక్షలతో స్టార్ట్ చేసి దాని తర్వాత 15 లక్షలు, 30 లక్షలు, ఇవాళ రేపు ఐటీ ఎంప్లాయీస్ 1,25 lakhs మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయండి. కొంతమంది ఉమెన్ ఐటీ ఎంప్లాయీస్ వారి ఫ్యామిలీ ఇన్కమ్ అంతా చూసుకొని, వారి స్పౌస్ కలుపుకొని, ఇంకా వారైనా ఇంకొక వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఇవాళ రేపు హైదరాబాద్ లోపల ఇళ్ళ రేట్స్ కూడా చాలా హైగా ఉంటున్నాయండి. అలాంటి వాటికి ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా మన దగ్గర ఎక్స్క్లూజివ్గా మన దగ్గర ఒక చిట్ ఫండ్ లోపల వారు జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే మనం ఒక హౌసింగ్ లోన్కి వెళితే ఇల్లు వాళ్ళకి మార్ట్గేజ్ చేయటం దాదాపు 15 ఏళ్ళు, 30 ఏళ్ళు, దాదాపు 30 ఏళ్ళు అంటే దాదాపుగా మీరు ఒక ₹1 కోటి లోన్ తీసుకున్న 30 ఏళ్లలో మీరు చెల్లించేది దాదాపు 3 కోట్లు అవుతుందండి ఒక బ్యాంక్కి. అదే మనం చిట్ ఫండ్ లోపల మనం ఒక 3 సంవత్సరాలు లేక 5 సంవత్సరాల లోపల దాదాపుగా చాలా లిమిటెడ్ వడ్డీతోటి మనం అందులో నుంచి ఆ లోన్లో నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రేపు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అందులోపల వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ తప్పకుండా వారు చిట్స్ లోపల జాయిన్ అవుతున్నారు. మాకు చాలా మంచి ప్రోత్సాహం లభిస్తుందండి. నిజంగా ఇది చాలా మంచి ఐడియా అండి. ఏదైతే మనకి ఆ లోన్స్ నుంచి క్లియర్ చేసుకోవడానికి మెయిన్ మనకి ఈ చిట్ ఫండ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది నమ్మకమైన సంస్థ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతి ఒక్కరి కళని కూడా సాకారం చేస్తుందనే చెప్పాలి. వాక్ ఇన్ అండ్ వాచ్ ది డిఫరెన్స్. అంతే, డెఫినెట్ గా అండి. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.